ఉండునుగాక. యేసునాథుడు నిన్ను నిత్య జీవానికి నడిపించునుగాక. ఈ నెలంతా ఏ మంత్రశక్తి కానీ, ఏ శకునములు కానీ, ఏ క్షుద్రశక్తులు కానీ, ఏ అనారోగ్యము కానీ, ఏ విధమైన ప్రమాదాలు కానీ రాకుండా ఆయన సన్నిధి, ఆయన రక్తములో నిన్ను భద్రపరచునుగాక. ఆమేన్. మనసారా చెప్పారా? నాటారా? వాక్యమనే విత్తనాన్ని నాటండి. మీరు నాటితే ఆ ఫలాలు మీరు కోసుకుంటారు. ప్రైజ్ లార్డ్. ప్రభువారు 2026 సంవత్సరం జనవరి మాసమంతా ఆయన భద్రపరిచాడు, మనల్ని పోషించాడు, మనల్ని కాపాడాడు, మరలా జీవమిచ్చి ఆయన సన్నిధిలోకి నడిపించినందుకు చప్పట్లు కొడుతూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట సంఖ్యాకాండం 23వ అధ్యాయము 23వ వచనము. నిజముగా, అందరు నాతో కలిసి చెప్పండి. 23వ అధ్యాయము 23వ వచనం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలీలలో శకునం లేదు. ఆమేన్. మంత్రం లేదు, శకునము కూడా లేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 31. కీర్తనల గ్రంథం 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చదవమ్మా. నేను చేస్తాను. రైట్. ప్రైజ్ లార్డ్. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలులు. ఆమేన్. ప్రభువారు నీ యందు అనేక మేలులు దాచి ఉంచాడు. ఆ గొప్ప మేలు దాచి ఉంచాడు. మిక్కిలి ఆశ్చర్యమైన మేలు దాచి ఉంచాడు. రహస్యముందున్న మేలు నీ కొరకు దాచించాడు. యేసు నామములో నువ్వు అనుభవించుదువుగాక, నువ్వు అనుభవించుదువుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. 126వ కీర్తన 2-3 వచనాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నీ నోటి నిండా నవ్వుండునుగాక, ఆనందభరితముగా ఉండుదుగాక, సంతోషంతో ఉండుదుగాక. ఆమేన్. గువ్వవలే ఎగురుదువుగాక. ఆమేన్. ఆయన దాచబడిన దీవెనలను అనుభవించుదువుగాక. ఆమేన్. ఏ మంత్రం నీ మీద పని చేయదు. ఆమేన్. ఏ శకునం నీకు ఏమి హాని చేయదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎవరికి? దేవుని బిడ్డలకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చదువమ్మా. నీ నాలుక ఆనందగానముతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా కొరకు గొప్ప కార్యములు చేసిదవని అన్యజనులు చెప్పడు కూడా దేవుని మహిమపరచు. ఆమేన్.
ఎవరికి ఆశీర్వాదాలు, ఎవరికి దీవెనలు, ఎవరికి ఆనందం, ఎవరికి సంతోషం, ఎవరికి ఈ యొక్క మహిమ, ఎవరికి ఈ శకునాలు పనిచేయవు, ఎవరికి దురాత్మ క్రియలు ప్రభావం చూపవు, ఎవరికి చేతబడి శక్తులు ప్రభావం చూపవంటే యెహోవాకు భయపడి వారికి. చప్పటి కూడా దేవుని మహిమపరచాడు. దాచి ఉంచిన ఆశీర్వాదములు దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా దేవుని ఆరాధకుడు అయితే, దేవుని నువ్వు ఆరాధిస్తుంటే, ఆమేన్, నిన్ను శపించేవారు నిన్ను శపిస్తూ వస్తున్న మాటలు ఆశీర్వాదకరముగా నిన్ను తాకునుగాక. ఆమేన్. నిన్ను దూషిస్తున్న మాటలు నీ దగ్గరికి వచ్చి భూదండగా నీ మెడల వేయబడునుగాక. ఆమేన్. నీకు హాని చేస్తున్న వారు వస్తున్న పనులు నీకు ఆశీర్వాదమైన పనులుగా మార్చబడునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిలాము ప్రవక్త బాలాకొచ్చి ఇజ్రాయేల్ ప్రజలు వారిని శపించమంటే బిలాము శపించే బదులు ఆశీర్వదిస్తున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఎవరైనా నీకు మంత్ర విద్యలు చేస్తుంటే అవి నీకు ఆశీర్వాద వచనములుగా వచ్చునుగాక. ఎవరు నీకు కీడు తలపెడుతూ వస్తుంటే ఆ కీడు నీకు ప్రైజ్ లా నీ పనులను సఫలపరచునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఎవరికండి ఇది? దేవుని బిడ్డలకు. బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించబోతున్నాడు. కానీ దేవుడు ఆయన నోటిలో నుంచి శపించవలసిన మాటలను ఆశీర్వాదములుగా మార్చివేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నీ మీద మంత్ర ప్రయోగం చేస్తుంటే, చేతబడి చేస్తుంటే, చిల్లంగి చేస్తుంటే, దుష్టుడు మాంత్రికితుల మీద పని చేస్తుంటే ఆ విద్యలు నీకు హాని చేయవు, కానీ అవి ఆశీర్వాదకరముగా నిన్ను తాకునుగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు కొంచెం ఎక్కువైనా పర్లేదు, సిద్ధపడండి. ప్రైజ్ లార్డ్. ఆల్రెడీ వాక్యము నేను మేడగది ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించాడు. మరలా ఎందుకో చెప్పమంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రభువా చెప్పేశాను కదా, ఆయన నిత్య జీవపు ఊట. ప్రైజ్ లార్డ్. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం. అండర్లైన్ చేయండి. ఏ వార్త ఇది? మహోన్నతుని విద్య. ఏ విద్య? దేవుని బిడ్డలకు కలిగిన విద్య మహోన్నతుని విద్య. ఈ విద్య నీ హృదయములో ఉంటే శాపకరమైన వస్తువులు నిన్ను తాకుతుంటే ఆశీర్వాదకరమైన వచనములుగా మార్చబడతాయి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఏ విద్య నేర్చుకుంటున్నావు? మహోన్నతుని విద్య. లోకములో 3 రకాల విద్యలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పబడిన మహోన్నతుని విద్య, రెండవది లౌకికమైన విద్య, మూడవది మాంత్రిక విద్య. అపోస్తల కార్యాలు 19:19. అపోస్తల కార్యాలు. మరియు మాంత్రిక విద్య అభ్యసించువారు అనేకులని రాయబడి ఉంది అక్కడ. ఈ ప్రపంచంలో దీన్ని అభ్యసించేవారు అనేక మంది.
ఈ విద్యకు ప్రభావము కొన్ని గృహాలలో పాకేస్తుంది. ఎంతమందట అనేకులు ఈ విద్య నేర్చుకుంటున్నారు. అనయ్య మేమెక్కడ నేర్చుకుంటున్నామంటారేమో. దేవుని బిళ్ళారా, జాగ్రత్త. శంకుస్థాపన చేస్తున్నప్పుడు అవన్నీ సామగ్రి అంతా తెచ్చుకుని నవధాన్యాలు గిగనాయనాలు కరెక్ట్గా పాస్టర్ గారు అన్న ఒక్క నిమిషం అని అంటారు. తర్వాత ప్రార్థన చెయ్యని అంటారు. ఆల్రెడీ వచ్చేసింది మాంత్రిక విద్యని గృహంలోనికి. డబ్బులు ఇచ్చేటప్పుడు ఇది మంగళవారం అనే మనసు నీలోకి వస్తే ఆ విద్య నీలో ఉంది. దేవుని బిడ్డలారా, ముహూర్తాలు చూస్తున్నప్పుడు ఆ విద్య నీలోకి వచ్చేసినట్లే. దూరబంధనాలను వాస్తులను నువ్వు చూస్తున్నావంటే ఆ విద్య నీ కుటుంబంలో ఉంది. అది మాంత్రిక విద్య. ప్రార్థన చేసుకుని ఎదురు రామంటావు చూడు, వచ్చేసింది. అనేకులు ఈ విద్యకు లోనవుతున్నారు, ప్రభావితానికి చెందుతున్నారు. ఈ విద్య నీలో ఉంటే చాలా ప్రమాదకరము. దాని ప్లేస్లో మహోన్నత విద్య ఉండాలి. చెప్పలు కూడా దేవుని మహిమ. దేవుని బిడ్డారా, తాయెత్తులని, రక్షణ రేఖలని, మంత్రాలు, తంత్రము, యంత్రాలని, నీ వాహనాలకి నిమ్మకాయలు, ఇది మంచని లాఫింగ్ బుద్ధాలు, ఎరగొచ్చిన వారి కాళ్ళల కట్టబడిన నల్ల తాళ్ళు, చిన్న పిల్లలైనా సహితం వారికి ఏ విద్య ఎంత వచ్చింది తెలుసా? ఈ మాంత్రిక విద్య వారిలోనికి ప్రవేశించింది. దేవుని బిళ్ళారా, విందా, దేవుడు ఆకాశ మహాకాశాలను సృజించాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3-4 అపవాది అతడు పరలోకమందు ఇదిగో ఏ ఘట సర్పము, మహాఘట సర్పము 7 తలలను ఉండెను, 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో ఎన్నో భాగం అంటే 3వ భాగాన్ని వీడ్చి భూమి మీద విసిరేసింది. అపవాది పరలోకములో దేవునికి విరోధముగా తప్పు చేసినప్పుడు లూసిఫర్ని దేవుడు నెట్టివేసినప్పుడు పరలోకములో నుండి వాడు దిగుతూ ఎన్నో భాగాన్ని, 3వ భాగాన్ని వాటితో పాటు తెచ్చుకున్నాడు. ఒకవేళ మీకు అర్థమవటానికి 1000 మంది దేవదూతలు ఉంటే వాడు వచ్చేటప్పుడు ఎంతమందిని తెచ్చుకున్నాడు? వాడితో పాటు 333 మందిని వాడితో పాటు తెచ్చుకున్నారు. ప్రపంచంలో, దేశములలో అనేక ప్రపంచాలు సృష్టించాడు ప్రభువారు. ఆ ప్రపంచములలో 1000 ప్రపంచాలుంటే వీడికి 333 ప్రపంచాలు వీడి స్వాధీనములో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరలోకములో భుజించటానికి ఏ ఆహారం ఉంది? దేవదూతలకు మన్నా ఉంది. అంటే ఆడ పంట ఉంది, అక్కడ ఆహారం ఉంది, అక్కడ సంస్కృతి ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి.
వచ్చేటప్పుడు వీడు ఈ భూమి మీదకి 3వ వంతు దూతలను తెచ్చుకున్నాడు. భారతదేశంలో 33 కోట్ల మంది దేవతలు, 666 అర్సగణాలు, కోట్లాది మంది గ్రామ దేవతలు, దెయ్యములు, పిశాచులు, దురాత్మలు, ఇవన్నీ వాడెంపటి తెచ్చుకుని భూమి మీద పెట్టుకున్నాడు. అక్కడ సంగీతం ఉంది, ఇక్కడ కూడా సంగీతం తెచ్చుకున్నాడు. అక్కడ ఆహారం ఉంది, వాడితో పాటు ఆహారం తెచ్చుకున్నాడు. అక్కడ సంస్కృతి ఉంది, తెచ్చుకున్నాడు. వీడు జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. దేవుని బిడ్డలారా, కీర్తనలు 78, 24, 25 వచనాలు. ఆహారముకై మన్నాను కురిపించెను. ఏ ధాన్యము? ఆకాశ ధాన్యము ఒకటి ఉంది. ప్రైజ్లా. ఈ అపవాది కూడా కొంత ధాన్యాన్ని తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డారా, డిపార్ట్మెంట్ ఇక్కడ మనకి చెట్లు, ముళ్ళ చెట్లు ఉంటాయి. ఏంటయ్యి? డిపార్ట్మెంట్ చెట్లు అంటారు. అసలు పేరు ఏంటో తెలియదు. ప్రపంచం అంతా వ్యాపించింది. ఎవడు తీసుకొచ్చేసాడు తెలుసా? మీకు తెలుసా? దేవుని బిడ్డలారా విందాం. ఇప్పుడు పరలోక ధాన్యము కూడా ఉంది. దేవదూతల ఆహారము. చాలండి. ఎవరు భుజించరు అంటే దేవదూతలకు ఆహారం ఉంది, ఈ అపవాదికి కూడా ఆహారం ఉంది. దేవుని బిడ్డలారా, అయితే ఈ విద్యంతటిని ఇక్కడ అపోస్తల కార్యాలు 19:19లో మాంత్రిక విద్యను అనేకులు అభ్యసించిరని రాయబడింది. దేవుని విద్య మహోన్నతుని విద్య, అపవాది విద్య మాంత్రిక విద్య. ఈ విద్య ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎవడికి నేర్పాడో తెలుసా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. చాలండి. ఎవరండి? వాడికి సంబంధించిన మొత్తాన్ని ఎవరికి నేర్పాడు? కయ్యోనికి నేర్పాడు. కయ్యోను దుష్టుని సంబంధి. దుష్టుడెవరు? అపవాది. దేవుని బిడ్డలారా, ఈ మాంత్రిక విద్య కయ్యోనుకి నేర్పించాడు. ప్రైజ్ లార్డ్. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఎవరికి నేర్పించాడు? కయ్యోనికి నేర్పించాడు. ఏదైనా విద్య నేర్చుకోవాలంటే అక్షరములు కావాలి. ఏం కావాలి? తెలుగు అక్షరాలు, ఏదొక అక్షరము కావాలి. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యము అక్షయమైన అక్షరము. చప్పట్లు కూడా దేవుని. ప్రైజ్ లార్డ్. అపవాది కూడా డూప్లికేట్. వాడు బీజాక్షరములని ప్రవేశపెట్టాడు. ఏ అక్షరాలు? మన అన్య సహోదరులను, మాంత్రికులను, తాంత్రికులను, చేతబడి తిని చిల్లంగి శక్తులను, వీటన్నిటి మీద ప్రయోగం చేసేవారు ఖచ్చితంగా ఈ బీజాక్షరములు నేర్చుకోవాలి. ఒక్కొక్క అపవాదిని పిలవాలంటే, ఒక చీకటి శక్తిని పిలవాలంటే, ఒక దెయ్యాన్ని పిలవాలంటే, ఒక చీకటి కార్యాలు చేయాలంటే అది ఈజీగా రాదు. బీజాక్షరం వేయాలి. దేవుని బిడ్డలారా, వచ్చి కూర్చోమంటే కూర్చోదు. అది ముగ్గెయ్యాలి, ముగ్గులేయాలి.
ఆ ముగ్గు ఆనందం అనుకుంటారు. అది ఆకర్షణ, అది ఎచ్చాటన, అది విచ్చాటన. జాగ్రత్త, ఆ ముగ్గు చాలా ప్రమాదకరం. అదేందోనండి, 1వ తారీఖునే క్రైస్తవులు వెల్కమ్ అని వేస్తారు. అంటే సంవత్సరం మొదట్లోనే ఆహ్వానిస్తారు వాటిని. చూద్దాం దేవుని వాక్యాన్ని. తెలియక ముగ్గులో బీజాక్షరం ఉంటుంది. దేవుని బిడ్డారా, ప్రపంచంలో అనేక ఆత్మస్వరూపాలు ఉంటాయి. మీకు అర్థమవుతాయి. యెషయా గ్రంథంలో అంటాడు, భూమి ఆలకిస్తుంది, ఆకాశము చెవియొక్కము ఆలకించము. నువ్వు ఉంటున్న భూమి దేవుని యొక్క శక్తి స్వరూపము. అది వింటాది, చెవియొక్క చూసిద్ది. రేపు నీ సాక్షిగా నీ దగ్గరికి వచ్చింది. మనుషులను పిలవడు ప్రభువారు. నిన్ను తీర్పులో నిలబెట్టేటప్పుడు ఆకాశాన్ని భూమిని పిలుస్తాడు. ఈ బిడ్డ ఇక భూమి మీద కాకపోతే ఎక్కడ నిలబడి నువ్వు పాపం చేస్తావు? నువ్వు చేసినవన్నీ ఫలానా సెంటర్లో, ఫలానా డైమెన్షన్లో మొత్తం భూమి వచ్చి నీ గురించి మాట్లాడింది. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 1:1 అది చూస్తాం. ఆకాశము ఆలకించుము, చెవియొగ్గుము. ఈ భూమికి శక్తి ఉంది, అది ఒక శక్తి స్వరూపము. మాట్లాడింది. భూమితో అన్నాడు, కొరహు కుమారులు పాపం చేసినాడు. భూమి నెర్రివిచ్చి మొత్తాన్ని మింగేసింది. జాగ్రత్త, నీ సరౌండింగ్స్ అంతా దేవుని యొక్క శక్తి స్వరూపాలు ఉన్నాయి. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. అయితే వీడికి కూడా ఉన్నాయి. ఎంత తెచ్చుకున్నాడు వాడు? 3వ భాగాన్ని తెచ్చుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనము. 18:10. జాగ్రత్తగా అక్కడ 1, 2, 3 నేను చెప్పినట్లు వేసుకొని మీకు అర్థమైంది. కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండం దగ్గర ఒకటి వేయండి. 2, శకునము చెప్పు సోదిగానినైనను శకును 2 వేసేయండి. సోదిగానును 3 వేయండి. మేఘ శకునము 4 వేయండి. సర్పశకునము 5 వేయండి. చిల్లంగి మాంత్రికునైనను ఇంద్రజాలుకునైనను కర్ణ పిశాచైనను దెయ్యముల దగ్గర విచారం చెయ్యవాడునైనను. చాలండి, అక్కడ 9 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఆడ 2 కలిసి ఉంటాయి. శకునాలు 2 కలిసి ఉంటాయి. కలిపి కూడా తీసుకో. ఎన్ని ఉన్నాయి? 9 అంటారు. ఈ మాంత్రిక విద్యలో పిహెచ్డి అండ చూడు, నవగ్రహ మంత్రం అని పెడతారు వాడు. ఇది ఎవరి మంత్రం? అపవాది విద్య, మాంత్రిక విద్య. వీరిని మీ మధ్యలో ఉండనియొద్దు. ఆల్రెడీ చాప కింద నీరులాగా నీ గృహాన్ని ఆక్యుపై చేసి ఉన్నాయని. దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది యెషయా గ్రంథము 47:12 నుంచి, మీ బాల్యము నుండి తంత్రములను
విస్తారమైన శకునములను మైక్లో చదవచ్చుగా, పనిచేస్తుందిగా. ప్రైజ్ గా చదువు. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. దేవుని బిడ్డలారా, జ్యోతిష్కాలు చూస్తున్న వారులారా, మంత్రశస్త్ర భూత వైద్యులను కలుస్తున్న వారులారా, చేతబడి శక్తులను ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. మీరు అలసిపోవాల్సిందే గాని మిమ్మల్ని రక్షించేవాడు ఒక్కడు లేడు. ఎవడో వచ్చి వారు కూడా మిమ్మల్ని కాపాడలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక వినండి, కొంచెం లోతులోకి వెళ్తా నేను. అన్నా ఇవన్నీ మీకు ఎలా తెలుసు? మీకు ఏమైనా ప్రావీణ్యత ఉందని? నాకేం ప్రావీణ్యత ఏమి లేదు, కానీ దాదాపు పదుల సంఖ్యలో ఈ శాస్త్రాలలో ఈ మాంత్రిక విద్యలు బాగా అభ్యసించిన వారు ఒక 20 మంది 15 మంది యొక్క వారి జీవిత సాక్ష్యాలను, వారి అనుభవాలను, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలను మా పిల్లల్ని ఎవరైనా తీసుకున్న రూమ్లో కూర్చోబెట్టండి రా. ప్రైజ్లా ప్రైజ్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అవి మీ ముందుకు తీసుకొస్తాను, వారు చెప్పిన సాక్ష్యాలను, దేవుడు నాకు ఇచ్చిన ఆ దర్శనాన్ని, దేవుడు నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నడిపింపుతో మీకు తీసుకొస్తాను. ప్రైజ్ లార్డ్. దీంట్లో ఆజ్యుడు టాప్ లెవెల్కి వెళ్ళిపోయిన టి రాజారావు ఎవరండి? నవగ్రహ యంత్రములో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో నాగులొప్పలపాడని కారంచేడు పక్కన ఆరోగ్యం గారు ఉంటారు. మీరే చాలామంది ఉంటారు ఈ పాటికి సాక్షి. తెలంగాణలో కాయన, మన తెనాలిలో బర్నబా అనే సేవకుడు, ఇంకా చాలామంది చెప్పిన సాక్ష్యాలను వాక్యపు నిరూపణతో మీ ముందుకు తీసుకొస్తాను. దేవుని బిడ్డారా, దీంట్లో చాలా విపులముగా కొన్ని విషయాలు, ఇందాక 9 రకాల మాంత్రిక విద్యలు ఉన్నాయి. అక్కడ ఎన్నున్నాయి? 9 రకాల మాంత్రిక విద్యలు. మొట్టమొదటిది అగ్నిగుండము దాటించుట. ఏం దాటించుట? దేవుని బిడ్డలారా, దీనికి మరొక పేరు నాగ సర్ప యోగమనే పేరు కూడా ఉంది దీనికి. ఇక విందాం. ఆయన సాక్ష్యాన్ని చెప్పి, మీ వాక్య నిరూపణ చెప్పి, మాంత్రిక విద్యకు మహోన్నత విద్య ఏ విధముగా బుద్ధి చెబుతుంది, మాంత్రిక విద్యను ఉన్నప్పటికీ ప్రయోగం చేస్తున్న మహోన్నత విద్య కలిగినప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రభు శకునము, ఏ మంత్రము పని చేయదని ప్రభు వారిచ్చిన వాగ్దానం మీకు నిరూపణ చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాగులొప్పలపాడెములో ఆరోగ్యము గారని దైవజనుడు, ఆయన ఇప్పుడు బత్తసింగ్ మినిస్ట్రీలో పనిచేస్తున్నాడు. 1990 ఆ ప్రాంతంలో చాలామంది వలస వెళ్ళి కర్ణాటకలో భూములు తీసుకుని పత్తి పండించి వారు మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉండేవారు.
అలానే కర్ణాటక పత్తి వేయటానికి చాలామంది వెళ్ళారు లీజుకు తీసుకుని. అక్కడికి వెళ్ళారు. కొన్ని 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఇలా తీసుకుని వారు వ్యవసాయం చేస్తున్నారు, పత్తి వ్యవసాయాన్ని చేస్తున్నారు. రాత్రులు నీళ్ళు వస్తాయి. ఆ ప్రాంతం అంతా వంతుల వారీగా, ఎక్కడ వంతుల వారీగా రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు ఒక చేను ఉంటుకుంటే ఆ చేను తడిచిన తర్వాత ఈ నెల్లి మరొకళ్ళు లేపితే ఆ 2వ చేను 3వ చేను అలా నీళ్లు పెట్టుకునే పద్ధతిలో అక్కడ ఒక పెద్ద చెరువు ఉంది, 100 ఎకరాలు. దాని నుంచే నీళ్లు వెళతా ఉంటాయి. అయితే ఆరోగ్యం గారు అక్కడ రాజమండ్రి వారు కొన్ని పశువులను పెట్టుకుని పాల వ్యాపారం చేస్తున్నారు. తన వంతు వచ్చిందట. ఎవరికి? ఆరోగ్యం గారు. అరే మా నీళ్లు, మా చేను తడిచింది, ఒక అరగంటలో ఇక మీ చేను కుదులుతాం, నువ్వు వెళ్ళి పెట్టుకోమని ఆరోగ్యం గారిని వెళితే ఆదివారం అమావాస్య ఆరోగ్యం గారు లేచి వెళుతున్నాడు. ఆ నీళ్లు ఈ చేనికి పెట్టాడు. ఆ చేనంతా నెర్రి విచ్చి బాగా నీళ్ళు అవసరమై ఉన్నాయి. అక్కడ పాములు తేళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈ పాములు తేళ్ళు ఎక్కువగా వస్తున్నాయని ఆరోగ్యం గారు ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళి నిలబడితే దీని నుంచి రక్షించుకోవచ్చని చెరువు కట్ట మీదకి వెళ్ళాడు. పొలంలో నీరు పారుతూ ఉంది. ఈ లోపల చెరులో ఒక అలజడి వస్తుంది. ఈయన అనుకున్నాడు, మన రాజమండ్రి వాళ్ళు గేదెలు పెట్టుకున్నారు కదా, ఒకవేళ చెరులో పడితాయి, వాటిని తోలితే బాగుంటుంది, లేకపోతే చనిపోతాయని ఒక పెద్ద రాయి తీసుకుని విసిరేసాడట. రాయి విసిరేయగానే నిశ్శబ్దమైపోయిందట, అసలు మోతలేదట. ఈయన మనస్సులో అనుకున్నాడట, ఒకవేళ గేదె అయితే ఏదొక ఒడ్డుకి వెళ్ళాలి కదా, అలసట జరగాలి కదా, ఏంది జరగలేదని తన టార్చ్ లైట్ ఆ చెరువి ఒక కొన నుండి మరో కొనకి వేసుకుంటూ తెలికి ఆ చెరు మధ్యలో జింక చర్మం వేసుకుని ఏ వస్త్రములు లేకుండా తన యొక్క శిరోజాలు వెంట్రుకలనే తన ఒళ్ళంతా కప్పుకుని ఒక మనిషిని చూశాడు. అతని పేరు నాగప్ప. ఆయన కాళికాదేవి ఉపాసికుడు అని తర్వాత చెప్పాడు. ఆయన దీక్ష చేస్తూ కొంత సమయానికి ఒక మూలగా వెళ్ళిపోయి పైకెక్కి ఈయన వైపు చూశాడట. ఆరోగ్యం, నీకోసమే నిన్నాను, ఇటు రామన్నాడట. ఈయనకి భయం వేసిపోయి మొదటేమనుకున్నాడంటే, నాకు కన్నడం రాదు, ఒకవేళ ఈ రాయిల్లా ఆయన తగిలిందేమో, ఆయన ఏమైనా చేస్తాడేమోనని అనుకుని ప్రాధేయపడుతుంటే ఈ లోపల పేరు పెట్టి పిలుస్తున్నాడు. నన్ను చాలా భయపడుతూ వెళ్తే అటువైపు రామన్నాడంట. ఆయన మూలకెక్కదు, పేరు పెట్టి పిలిచి నా పేరెంట తెలిసి అంతకు ముందే చెప్పారట. అక్కడ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో అక్కడ కాళిక దేవాలయం ఉంది. నాగప్పని ఆయన వస్తాడు, 6 అడుగులు ఉంటాడు, రోజుకు ఒక వస్త్రాన్ని వేసుకుంటాడు. ఆయనకి ఎదురు పడటం కానీ ఆయన వస్తున్నప్పుడు మనం పక్కకి వెళ్ళాలి, ఆయన చాలా పెద్ద మాంత్రికుడు, జాగ్రత్త అని చెప్పారట. ఈయనకి అది అర్థమైపోతుంది, చాలా భయం వేస్తుందట. ఏం చేయాలని వెళుతుంటే సైగ చేస్తున్నాడంటే అక్కడికి రామని ఆయన చూస్తున్నాడంట. వెళుతున్నాడు అక్కడ ఆగన్నాడట. ఆగగానే కిందకు చూడమంటే కింద చూస్తే ఇక్కడి నుంచి ఒక 10 అడుగుల బేతాళ ముగ్గు వేసి ఉందట. ఏమలు
బేతాళుడు ముక్కు, ఆ కనులు మీద 2 అట్టిపళ్ళు పెట్టుండి అంట. ఆరోగ్యం, నువ్వు వస్తావని తెలుసు, ముందు ఆ 2 అట్టిపళ్ళు చేతిలో తీసుకుని నువ్వు తినేయి. ఆరోగ్యం గారికి ఇంకా భయం వేస్తుందట. ఇంకా ఏం చేస్తాడో, కాళ్ళ మీద పడతాం, అయ్యా నాకు తెలియక రాయేసాను, మీకు తగిలిందేమో, నన్నేం చేయొద్దని. ఆరోగ్యం భయపడద్దు, అయి తిను. ఎలా తినేది? భయం వేస్తూ 2 అట్టిపళ్ళు తీసుకుని వాటిని వెనకాలే పిండేస్తే కింద పడిపోతే, అయ్యా మట్టిలోకి వెళ్ళిపోయి చెబుదామని వెనకాలిట పిండేసి, అయ్యా నా చేతుల నుంచి జారిపోయి కింద పడింది, అవి జారిపోలా, నువ్వు ఒత్తేసావు. అక్కడి నుంచే మాట్లాడుతున్నాడట. ఆ ఒడ్డు మీద నుంచి మళ్ళా 2 చేతులు చేతికి వచ్చినాయట. వాటిని తిను, నీకోసం 3 నెలల నుంచి పూజలో పెట్టే వాటిని తిను తిను. తన ప్రమేయం లేకుండానే వశీకరణముతో తన అట్టిపళ్ళు తినే లోపల తేలిపోయి ఆకాశంలో ఎగిరిపోతున్నాడ. భయమేస్తుందట. అయ్యా నన్ను రక్షించు, కాపాడు, నేను తెలియక చేశానివని. ఆ నాగప్ప వచ్చి అతను రాగని కిందకి దిగి ఒక మూలిక తొడలో గుచ్చేసాడట. తొడలో గుచ్చగానే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసాడు. ఇదే సాక్ష్యము టి రాజారావు కూడా చెప్పాడు. ఒక ముని ఉన్నాడు, ఆ మూలిక నాకు ఇంకా తొడలోనే ఉంది. ఆ యూట్యూబ్ సాక్ష్యాలు మీరు చూడొచ్చు. వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడంటే, నువ్వు నాకు కావాలి, నేను 99 మందిని నేను కాళిక పాసుకులుగా చేశాను, 100వ వాడువు నువ్వే, నా వారసుడువు నువ్వే, నీకు నా విద్యంతా దారపోస్తాను, నువ్వు నాకు కావాలి. ఇక ఆయన వశీకరణలో ఉండి ఆయన ఏది చెబితే అనేకమైన విద్యలో చేతబడి ఇందాక చెప్పిన 9 పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది, ఆ 9 విద్యలు ఈ నేర్చుకున్నాడు. ఆ 9 విద్యలు ఎవడో నేర్చుకోలేడు, ఈయనొక్కడే నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అనుభవాన్ని మేళవించి అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నాడు. దాంట్లో చివరిదేంటో తెలుసా అమ్మ? చివరిది ఆయన ప్రాక్టీస్ చేయటం ఏంటంటే, చివరి లోన నీళ్ళల్లోకి వెళ్ళిపోవటమే. 4 వరకు ఆ బీజాక్షర ఇందా చెప్పానుగా, అవి చదువుతూ ఉండాలి. భయపడి ఆపితే అక్కడితో చచ్చిపోతాడు. 12 గంటలకి అర్ధరాత్రి వెళ్ళి ఆ కొనల్లో కూర్చున్నప్పుడు విపరీతమైన పాముల రూపంలో అతను మెళ్ళ చుట్టుకోవటం, తేళ్లు చుట్టుకోవటం, నోట్లోకి వచ్చి తాగటం, ఇవన్నీ చేస్తున్నా కూడా భయపడలేదు. దాంట్లో కూడా జయాన్ని పొందుకున్నాడు. ఈ లోపల ఈ 9 నేర్చుకున్న తర్వాత పరీక్షా సమయం ఎంతవరకు నేర్చుకున్నాడు? ఆరోగ్యం, మనము శ్మశానానికి వెళ్ళాలి అని చెప్పాడు. వెళ్ళే ముందు మనము 40 రోజులు ఉపవాసం ఉండాలి. ఎన్ని రోజులు? ఎన్ని రోజులట? 40 రోజులు. 40 రోజులు ఏం తినకూడదు. ఒక భక్ష్యాన్ని తయారు చేశాడు, అంటే ఒక పాయసం తయారు చేసి మనం నడుచుకుంటూ వెళ్తే మన కాళ్ళకి, చెప్పులకి, మన ఫ్యాంట్కి గుచ్చుకుంటే చూడు గింజలు, వాటి పేరేంది? ఇట్లా గుచ్చుకుంటా ఉంటాయి. మొహం కూడా తోముకుంటాం. ఏంటయ్యి? ఇక్కడే ఉన్నాయి. మొహం పెట్టి తోముకుంటాం. గానుగ చెట్టు కాదు, ఏరు లాగి ఏరుతో తోముతాం. పక్కనే ఉండయి చెట్లు, దాని గింజలు ఉంటాయి, అతుక్కుంటా ఉంటాయి. ఉత్తరేణి చెట్టు, ప్రైజ్గా ఉత్తరేణి ఆ గింజలన్నీ తీసుకొచ్చి కొట్టి, మేకపాలు తీసుకొచ్చి బెల్లం వేసి పాయసం ఇచ్చాడంట. అది తాగితే 40 రోజుల వరకు ఏం తినకుండా వచ్చాను.
ఇప్పుడు ప్రకృతి వైద్యం వాళ్ళు చెబుతున్నారు, దేవుని బిడ్డలరా, ఇది అపవాది ఆహారము. 40 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ 9 విద్యలు పరీక్షించే సమయము. సుశాన వాటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే వెళ్ళేటప్పుడే బాండి, నూనె, సామగ్రి అంతా తీసుకెళ్ళాడు. 12 గంటలకి ఒంటి మీద నూలు వస్త్రం లేకుండా ఒక ముగ్గు వేసి అక్కడ కూర్చున్నాడు. ముగ్గు ఒక్కొక్క దురాత్మను పిలవటానికి ఒక్కొక్క బీజాక్షరము, ఆ బీజాక్షరమే ఎలా మారింది? ముగ్గుగా మారింది. ఒక్కొక్క అపవాది పిలవాలంటే దానికి ఒక కలర్ కావాలి. ఆ కలర్ ఈయన ఇటు పక్క వేసుకున్నాడు, అటుపక్క వేసుకున్నాడు. ఈయన ఒక విచిత్రమైన రూపం పంపిస్తే అటు కూర్చున్న ఆరోగ్యం ఈయనకి నచ్చిన రూపంలో దాన్ని పంపించాలి. ఇదంతా జరిగిపోయింది. చాలా సంతోషపడ్డాడంట మొగప్ప. ఆరోగ్యం, నా జీవిత ధన్యమైపోయింది. ఇప్పుడు చివరిగా కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చి అక్కడ ఒక మేకని వేశాడు. ఇప్పుడు ఈ అగ్నిగుండం చుట్టూరు నువ్వు పాములాగా పాకాలి. అతని నోటిలో ఒక రాయి పెట్టి, ఆ వశీకరణలో ఉన్న ఆరోగ్యం, అప్పటికి ఆనందం. నేను చాలా విద్యలు వచ్చేసినాను. 106 సార్లు ఒళ్ళంతా రక్తమైపోయింది. నీ నోటిలో ఉన్న ఆ రాయి తీసి ఆ చితి మీద ఈ భాగాన్ని ఏగానే మంట వచ్చేసిందట. అతడున్న మేక ఉంటే ఆ మేకని కనబడుతుందా? దాన్ని కొరుకు, దాంట్లో ఉన్న నెత్తురు నువ్వు తాగుతూ ఉండు, ఎచ్చగా తాగుతూ ఉన్నాడట. ఈ లోపల ఇక చివరిది, ఆఖరిది. అంతకుముందే చేతబడి చేసిన ఒక రెడ్డి గారి భార్య చేతబడి చేస్తే మరణించదు, ఇంకా జీవం ఉంటాడు. వెళ్ళి పిలిచాడంట, లే అనగానే ఆమె లేచిందట. ఏంటి, ఆకలేస్తుందా? అప్పటికే 40 రోజులు. అవును, ఆకలేసింది. నెత్తురుతో కూడిన ఆహారము నీకు అక్కడుంది, వెళ్ళి దాన్ని తిను. ఆమె అవునని వెళ్ళి తింటుంటే, ఏంది అలా తింటున్నావు? అలా తినవద్దు, కుక్క తిన్నట్టు తినాలి అన్నాడు. అలా కుక్క తిన్నట్టు తింటుంటే మెడకాయ కోసేసి ఏ భాగానికి ఆ భాగాన్ని విడగొట్టేసి తీసుకొచ్చిన బాండీలో ఫ్రై చేస్తే, ఇది నీకోసమే తిను. నేను ఎలా తినాలంటే, ఇప్పుడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న నరమాంసకుడివి. ఇక నీకు ఎవరు అడ్డురా? ఒక మనిషి. ఇక దేవుని బిడ్డలారా, ఇక అతను ఏది చేస్తే అది. మొట్టమొదటిది అగ్నిగుండము దాటించుట. వీరి మీ మధ్యలో ఉండకూడదు. తర్వాత మాట, దేవుని బిడ్డలారా, శకునం చెప్పు సోదిగారైనను, తర్వాత నాగశకునము, మేఘశకునము, ఇది కూడా విద్య. పాము లోనకొస్తే మంచిదా చెడ్డదనుకునే శకునాలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు దారిలో పాము వెళ్ళే మార్గాన్ని బట్టి వారు నిర్ణయిస్తారు. ఆకాశంలో మేఘం యొక్క ప్రయాణాలు బట్టి ఏమి జరగబోతుందో నిర్ణయిస్తారు. ఇది ఎవరి విద్య? మాంత్రిక విద్య. దేవుని బిడ్డలారా, అంతేకాదండి, ఈ విద్యలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని బిడ్డలారా, అంతేకాదండి, ఊడుగు చెట్టు అని ఒకటి ఉంటుంది. ఏ చెట్టు అండి? ఊడుగు చెట్టు. ఇది మిమ్మల్ని నేర్చుకోమని చెప్పట్లా, మీకు అవేర్నెస్ కావాలని చెబుతున్నా. ఊడుగు చెట్టు, ఇది ఊడుగు చెట్టు ఎలా తెలిసిందంటే, కాయలన్నీ రాలిపోతాయి. వర్షాకాలం రాగానే కాయలన్నీ వెళ్ళి ఆ మోదుకి అతుక్కుంటాయి. దాన్ని ఊడుగు చెట్టు అంటారు.
ఈ ఊడుగు చెట్టు తీసుకొచ్చి దాని విత్తనాలు నాటి కాల్చి కాటుకు చేసి కంటికి రాసుకుంటే పట్టపగలే నక్షత్రాలు చూడవచ్చు. మాంత్రికులకి, ఇంద్రజాలులకి, ఈ దుష్ట సాంగత్యం తెలిసిన వారికి ఇది తెలుసు. వాళ్ళు ఎక్కడుంటారు? శ్మశానంలో, చీకట్లో ఉంటారు. ఆ కాటుకు పెట్టుకుంటే అక్షరాలు వాళ్ళకి చక్కగా కనపడతాయి. ఇది మీకు చేయమని కాదు నేను చెబుతుంది, చేస్తే ఎంత భయంకరమో మళ్ళీ చెబుతా. దేవుని బిడ్డలారా, ఎలా పడితే అలా ఊడుగు చెట్టు విత్తనం తీసుకొచ్చి నల్ల పిల్లిని చంపి దాని నోటులో ఇది పెట్టి గోతి తీసి పెట్టారు. అన్న మీకు ఎంత తెలుసా? ఎట్లంటే నాకు తెలియదు చెల్లి, వారు చెప్పిన సాక్ష్యాలను క్రోడీకరిస్తున్నా. పెరట్లో రాసుకుని అప్పుడు దాన్ని ఈ ప్రాసెస్ చేయాలి. దేవుని బిడ్డలారా, వీడికే వింత శక్తి ఉంటే ఏలియా మహోన్నత విద్య నేర్చుకున్నవాడు. దేవుని ఆత్మ రాగానే ఆహాబు 8 గుర్రాల రథాలను కూడా కంటే వేగంగా పరిగెత్తాడు. చెప్పట్లు కూడా దేవుని మీద. ఇది మహోన్నత విద్యలో ఉన్న శక్తి. రైతులా తర్వాత చెబితే మహోన్నత విద్య ఏలియా నేర్చుకున్నాడు, మోషే నేర్చుకున్నాడు, పౌలు గారు నేర్చుకున్నారు, శిష్యులు నేర్చుకున్నారు. ఆ విద్యను నేర్చుకుంటే ఆమేన్, దుష్టుడు ఎటు నుంచి వస్తున్నాడు కూడా పసిగట్టచ్చు. చెప్పలు కూడా దేవుని మహిమ. నీ సరౌండింగ్స్ లో ఎవడెవడేమున్నాడో పసిగట్టగలిగిన దేవుని ఆత్మ నీకుంటుంది. అది మహోన్నతిని విద్య. మహోన్నతిని విద్య నేను సన్మార్గులను నడిపిస్తుంది. ఈ విద్య మానవుణ్ణి బాధ పెడుతుంది, కించపరుస్తుంది, మానవుణ్ణి అధోఘాతానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇంద్రజాలం అంటారు. ఎన్నో విద్య ఇది? ఇంద్రజాలం. ఒక్కొక్కసారి కోపం వచ్చేదంట. ఎవరికి కోపం వచ్చేది? ఆరోగ్యం గారికి కోపం వచ్చేదంట. మా కుటుంబాన్ని ఇట్లా తిడతారా అని. అప్పుడట ఒక ఇంట్లో అమ్మాయి ఉంటుందంట, ఒక ఇంట్లో అబ్బాయి ఉంటాడంట. తల్లిదండ్రులు 8ంటికి వెళ్ళి చూస్తే ఈ అమ్మాయి ముఖం ఆ అబ్బాయి కనపడిద్దంట, ఆ అబ్బాయి ముఖం ఈ అమ్మాయికి కనపడిద్దంట. అర్థమైందన్నమాట. ఈ ఇంటిలో ఒక అమ్మాయి ఉంది, ఆ ఇంటిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ 2 కుటుంబాలు వీళ్ళ కుటుంబాన్ని కొంచెం పెట్టింది. వీళ్ళంతా చూడాలని ఇంద్రజాలం చేశాడు. వీళ్ళ అమ్మాయి ఉంటుంది, కానీ తల్లిదండ్రులకు ఎలా కనపడిద్ది? వాళ్ళ అబ్బాయి లేపి కొట్టి, మా ఇంటికి వచ్చి చచ్చావా, ఇంత చేసావా నువ్వు అని తన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు ఇటు తీసుకొస్తారు. ఆ పిల్లలు అంటారు, అమ్మా నేను కాదన్నా కూడా వినిస్తావురట. అట్ట చేసి ఆనందం పొందాడు. ఇది ఇంద్రజాలము. ఇంద్రజాలము. దేవుని బిడ్డారా, వారిని మీ మధ్య ఉంచొద్దు. కనికట్లు వారిని మీ మధ్య ఉండొద్దు. దేవుని బిడ్డారా, ఈ కాటుక పెట్టుకుంటే 10 అడుగుల లోతులో భూమిలో ఏమందు కూడా చూపెట్టగలవు. ఆ విద్యకి దేవుని బిడ్డారా, ఇలా భయంకరమైన స్థితిలో మాకు ఎదురు లేరు. ఎక్కడి నుంచో వచ్చేవాడు. టి రాజారావు గారు కూడా చనిపోయిన స్వర్గీయ సినీ యాక్టర్ రామారావు గారు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసేవాడట. ఈ యొక్క ఆరోగ్యం గారి దగ్గరకు ఎంతో మంది వచ్చేవాడు. దేవుని బిడ్డారా, ఏమంటారు? శకునములు చూడుట మీ మధ్య ఉండకూడదు. మేఘశకునము, సర్పశకునము, ఇంద్రజాలము, అగ్నిగుండము. దేవుని బిడ్డారా, జాగ్రత్తగా విందాం. ఇంకోటి ఏంటండి? చిల్లంగితనము. ఏదతనము? మనిషిని అస్తవ్యస్తం చేయటం, బ్రతికుండగానే చంపటం.
ఏ విద్యలు ఇది? అపోస్తల కార్యాలు 19:19 ఏం రాయబడింది? ఈ మాంత్రిక విద్యలు అభ్యసించువారు అనేకులు. గత 2025 సంవత్సరంలో ఆల్రెడీ నేను ఒక గృహములో ప్రవచనం వచ్చేసి భారతదేశంలో ఇటువరకు తెలంగాణలో ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఏపీకి కూడా బాగా ప్రబలమైంది అది. దేవుని బిడ్డలారా, ఈ విద్యను ఎదుర్కొనవలసినది నీ వల్ల కాదు, ఒక్క నీ మహోన్నతిని విద్య ద్వారా. చప్పట్లు కూడా దేవు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ఈడు అపవాది ఎంత డూప్లికేట్ చేస్తున్నాడు చూడు, అంత డూప్లికేట్. 40 దినాలంటే వీడు 40 దినాలు పెట్టాడు. అంజనం అంటారు తెలుసా? అంజనం, అన్యులు చేతిలో ఒక పసరు రాసి నీకు మొత్తం టీవీ చూపిస్తా, స్క్రీన్ వేస్తా. ఒకరోజు ఆరోగ్య గారిని అక్కడ పంపించి ఇంటికి వెళ్ళిపోవడానికి వాళ్ళ అమ్మోడికి తెలిసి ఒక డూప్లికేట్ టెలిగ్రామ్ కొట్టారంట, మీ తాత చచ్చిపోయాడు రాండి రాని. నేను పెట్టి ధరించుకుని ఒకప్ప దగ్గరికి వెళ్ళి, అయ్యా మా తాత చచ్చిపోయాడు, మేము వెళ్ళాల్సిందంటే నువ్వు ఆగు, పసరు రాసిదిగో మీ తాత సొట్ట తాగుతున్నాడు చూడు అన్నాడంట. అంచనానికి డూప్లికేట్ ఏంటి? దర్శనము. చెప్పలు కొడితే ఈ దర్శనాన్ని డూప్లికేట్ చేసేసాడు వాడు. దేవుని దర్శనం అది, ఇది మహోన్నతిని విద్య. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ధన్యం. 9 కవర్ అవుతున్నాయి, ఇంటున్నారు లేదు మీరు. శకునం అయిపోయింది, మేఘ శకునం అయిపోయింది, ఇంద్రజాలం అయిపోయింది, అగ్నిగుండం అయిపోయింది. దేవుని బిడ్డలారా, దెయ్యముల దగ్గర విచారణ. సౌలు కూడా అదే చేశాడు. చాలా మంది ఇది చేస్తూ ఉంటారు, సోది చెప్పించుకోవటం. ఇవన్నీ అపవాది విద్యలు, వాటి ప్రభావానికి మీరు లోనవుతున్నారు. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని చెప్తాను. నిర్గమకాండము 8:18. 8:18. పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. చాలండి. ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, అపవాది వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు. మాకు ఏం లేదు, ఆరోగ్యంగా వస్తూ ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఆయన నేల మట్టి తీసి అట్టేస్తే దాన్ని దాటటానికి ఏనుగులు పెట్టి పిలిచినా కూడా ఏముండదట. అంత భయంకరమైన సొంత వారి చెల్లిని అమ్మను కూడా బాధ పెట్టాడు. ఈ మాంత్రిక విద్యలను నేర్చుకున్నవారు దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో వారికి 5 రకములైన శిక్షలను ప్రభువారు వారి మీద ఉంచాడు. దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 29వ వచనము. 2 సమూయేలు గ్రంథము. ఈ దోషము 5 రకాల వ్యాధులతో భయంకరమైన స్థితిలో వీళ్ళు ఉంటారు. దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపెను. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను. మొట్టమొదటి స్రావము. ఇది వ్యాధి. ఈ ఆరోగ్యం గారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి
ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యాలందరూ అందరూ చనిపోయిన వారే, బ్రతికుని సాక్ష్యం చెబుతున్న వారు దేవునిని ముట్టిన వారే. ప్రైజ్లా, వారిని ముట్టి స్రావం, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేదట, ముక్కులో నుండి ఒకలాంటి స్రావం వచ్చేది, చాలా దుర్గంధంగా ఉండేది, తలంతా పీక్కునేవాడట, చచ్చిపోవాలన్న కూడా కుదరదట. చెవులలో నుంచి, ముక్కులలో నుంచి, అది అంగిటిలో నుంచి నాలుక మీద పడితే కటిక చేదు దుర్వాసన. మాంత్రికులకు, ఇంద్రజాలకులకు, ఈ మాంత్రిక విద్య చదువుకున్న వారికి, దీన్ని అభ్యసించిన వారికి ప్రభువారు యేసున శిక్ష. అది శిక్ష. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి ఇక నువ్వు బతకవు. 90 కేసులు ఆరోగ్యం 20 కేజీలకు అయిపోయి ఎవడు చేయలేక ఒకరోజు ఇక చనిపోయే ముందు కొన్ని రోజులకి వారి యొక్క నాగులుప్పల పాళ్యంలో ఒక మీటింగ్ స్టార్ట్ చేశారు. చెప్పలు కూడా దేవుని మహింపచ్చు. ఆ మీటింగ్కి ఆ ముందు రోజులే సేవకులంతా ఆ ఊరిలోకి వెళుతుంటే ఆపేసి మీరు లోనకు రాకూడదు అన్నాడు. ఎవరు? ఆరోగ్యంగా మీరు రావడానికి వీలేదు. అందరంట, అయ్యా వాడు భయంకరుడు, వాడి జోడికి వెళ్ళడక్కండి, మీరు వెళ్ళకండి, అంత పెట్టుకోకండి, మీరు వెనక్కి వెళ్ళిపోమంటే అక్కడే మోకరించి ప్రార్థన చేశారు 7 సేవకులు. చేసి వెనక్కి తిరిగి వెళుతూ ఒక సేవకుడు అందరికి, ఆరోగ్యం, నా ప్రభువారు నిన్ను మారుస్తాడు. చెప్పలు కూడా దేవుని మహించండి. నా ప్రభువారు నిన్ను తాగుతాడు, ఆయన మాట్లాడే దేవుడు. అప్పుడు అనుకున్నాడు హృదయంలో, ఏం దేవుడా, నాకు మించినోడు ఉండడా ప్రపంచంలో? నేను అంటే వాడు ఇంత ప్రావీణ్యత సంపాదించాను నేను అన్ని విద్యలలో. ఆ రోజు మీటింగ్ పెడితే దెయ్యములన్నిటిని పిలిచాడు. దెయ్యం పిలిచాడు, ఒక శక్తిని పిలిచాడు. ఆడ మీటింగ్ పెడుతుందిగా, ఈయన ఊరిలో ఉండకూడదు, పొలిమేరలో ఉండకూడదు, పొలిమేర బయట ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఇళ్లలో ఉండరు. వాళ్ళు ఆడ రాత్రి కాలంలో, ఎండాకాలం కదా మీటింగ్లు పెట్టేది, ఆ దేవుని వాక్యం పెడుతుంటే నీకు తలనొప్పి వచ్చి ఒక శక్తిని పిలిచాడు, నువ్వు వెళ్ళి ఆ పార్సన్ కానీ నా దగ్గర లాక్కురామనేవాడట. ఇది వెళ్ళిందట, వెళ్ళి వచ్చేసింది. అయ్యా ఏంది? ఆ పెండాలమంతా దేవుని అగ్ని ఉందయ్యా, మేము వెళ్ళలేకపోతున్నాం. సభలో దేవుని మహిమపరిచి ప్రైజ్ లార్డ్. అలా 9 పిలిచాడు. 9 చేతులు ఎత్తేసి మేము వెళ్ళలేము అక్కడికి. వెళ్ళలేకపోతే వెళ్ళిపోయారు. ఆ సేవకుడు ఉంటున్న గదికి వెళ్ళి రామేణ అన్నాడు. ఆ గదికి వెళ్ళి చంద్రబందరకు చేసి వచ్చినాయట. ఆయన పద్మశాలి కుటుంబం నుంచి రక్షించబడి ఈయనకన్నా పెద్ద మాంత్రికుడు, కేరళ మాంత్రికుడు వచ్చిన ఆయన. చెప్పలు కూడా దేవుని మహిమపరిచి ఆయన రూముకు రాగానే మొత్తం పసిగట్టేసాడు. అది ఇదే అని ఆయన వెళుతున్నాడు. ఈ ఊరిలో ఎవడైనా మాంత్రికుడు ఉన్నాడా అని అడిగాడట పాస్టర్ గారు. ఉన్నాడంటే వాడు అడ్రస్ నాకు ఇవ్వండి అని అడ్రస్ తీసుకుని మద్రాసు వెళ్ళిపోయాడు. ఈ లోపల అనారోగ్యం, ఒంగోలు హాస్పిటల్లో గవర్నమెంట్ వైద్యుడు ఎంఈ రావు పరీక్షించి, నీకు క్యాన్సర్ రా, నువ్వు బ్రతకటం కష్టం, వెళ్ళిపోమన్నాడట. దేవుని బిళ్ళారా, ఆ సేవకుడు లెటర్ రాశాడు, ఆరోగ్యం నువ్వు ఇంకా బ్రతకవు, ఇంకా నీకు సమయం ఉంది, ప్రభువారిని నమ్ముకో, ఆయన నిన్ను కాపాడతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు అని లెటర్ రాసి చదువుకున్నాడంట. ఆ లెటర్ రాసింది చింపేసి కాళ్ళతో తొక్కేసి మళ్ళా పిలిచాడంట. 9 మిమ్మల్ని అందరు రండి, ఒగ్గులేశాడు, కూర్చున్నాడు, అందరు వచ్చేసారు. వాడు బెఠానీలంతా, మీరేం చేయలేరా? మేమేం చేయలేం,
ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది, నన్ను బాగు చేయాలి. చూడండి 47 యెషయా గ్రంథం 13. వలన నీవు అలసి ఉన్నావు. పైనుంచి చూద్దాం. నీ బాల్యము నుండి ప్రయాసపడి అభ్యసించిన. ఎంత పడి అభ్యసించాడు? ప్రయాసపడి ఎంత చేశాడు? ఆరోగ్యం చిన్నతనము నుండి ప్రయాసపడతారు. ప్రయాసపడి అభ్యసించాడు మాంత్రిక విద్యను. నెక్స్ట్ నీ కర్ణ పిశాచి తంత్రములను. ఇక్కడ అడుగుదాం ఇంకోటి, నేను ఇందాక నీకు చెప్పలేకపోయాను. కర్ణ పిశాచి గురించి చెప్పాలి. ఆ 9లో కూడా కర్ణ పిశాచి కదా. ప్రైజ్ ది లార్డ్. ఇది సత్యము. అది అపవాది. నన్ను అనిదా భావించొద్దు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. వెళ్ళి నిరాడను. ఆ పెద్ద పెద్ద వాళ్ళు, రక్షించబడిన వారు చెప్పిన మాటలు అవి నీ చెవులోకి వచ్చి చెబుతుందట. అది వాళ్ళు ఏమనుకుంటున్నారు? రేపు నేను బజారుని వెళ్ళాలనుకుంటే ఏం అడ్డంకులు ఉన్నాయి అన్ని చెప్పేది అదే. అది నా మాట కదండి. మీరు నెట్లోకి వెళ్ళి వాడి అన్ని చూడండి, మీకు అర్థమై. దేవుని బిడ్డలారా, సత్యవాక్యం. ఏది నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు? అది పలానా ఎట్టు అనుకుంటున్నారు, ఇట్టు అనుకుంటున్నారు. చెప్పేది ఇది. దేవుని బిడ్డ, నువ్వు కూడా చెబుతున్నావంటే ఈ మాటలో దాని ప్రభావానికి లోనయ్యావు. అదే చెబుతున్నా, మన నీళ్ళల్లో కయ్యొచ్చు ఉన్నాయని. దేవునికి జాగ్రత్త. అభ్యసించి నీ కర్ణ పిశాచి తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. ప్రయోజనం అయ్యాయా? ఒకవేళ ప్రయోజనం అయ్యాయా? ఆరోగ్యానికి అక్కడికి వచ్చాయా? ఆరోగ్యాన్ని ఆరోగ్యం ఇచ్చినయా? కాపాడినయా? క్యాన్సర్ నుంచి తప్పించినయా? ప్రయాసపడి నేర్చుకున్నావు. నెక్స్ట్ ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. మనుషులు ఎంతమందిని బెదిరించాడు? గజగజ వణిగేవాడు. ఆయన వస్తుంటేనే ఒకసారి, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ మీ క్లాస్మేట్, ఈయన ఆరోగ్యం క్లాస్మేట్, నిండు గర్భిణి 8 నెలలలో పుట్టింటికి వస్తుంది. అక్కడ పెద్ద ఆవిడింది. వరే వాడు ఎదురు వస్తున్నాడమ్మా, కొంచెం పక్క దప్పుకోడు. వెళ్ళిన తర్వాత ఎందుకంటేను ఏం చేస్తాడో చూద్దాం అని వచ్చిందంట. ఇది ఈయన కింద పడింది. ఎవరికి? నన్ను ఇంత అనిద్దని వెళ్ళాడు, ముగ్గేసి కూర్చున్నాడు, పంపించేశాడు. ఆ బస్సులోనే తట్టుకోలేని నొప్పి తనకున్న పరపతితో బస్సుని రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు తీసుకెళ్ళి కొన్ని హాస్పిటల్ ఇచ్చినా కూడా ఆ పెయిన్ దగ్గల ఏం చేసేది లేక మళ్ళా వాళ్ళ అమ్మకి తెలిసి ఊరు బయటికి వెళ్ళి కాళ్ళ మీద పడి రోధించి, అప్పుడు కానీ అయ్యా నువ్వు వచ్చినామంటే అప్పుడు కూడా కనికరం పొందలా. దేవుని బిడ్డలారా, బెదిరించటం లేదా? నువ్వు బెదిరించావు, ప్రయాసపడి చదువుకున్నావు, ఏమైనా అక్కడికి వచ్చినాయా? నెక్స్ట్ నీ విస్తారమైన యోచనల వలన ఎన్నో యోచనలు చేశావు. నీవు అలసిపోయి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించునా. సభలు కూడా దేవుడు తప్పించేవాడు యేసు ప్రభు మాత్రమే. తప్పించేది, రక్షించేది ఆ నిజ రక్షకుడు నజరేయుడైన యేసే. ఏమైనా తప్పించినయా? ఆరోగ్యం గారిని అందరం పిలిచాడట. మొత్తం వచ్చి పెట్టాలి, మొత్తం నన్ను రక్షించండి, నేను చచ్చిపోతున్నాను. చేతులు కట్టుకుని నిలబడి ఆరోగ్యం చెడగొట్టాం.
కోలగొట్టమంటే కోలగొచ్చాం, జుట్లు బిక్కోమని చెప్పాం. ఆ కుటుంబంకి వెళ్ళి ఆ భార్యాభర్తలు ఇరగొట్టమంటే ఇరగొచ్చాం, ఆ యాక్సిడెంట్ చేయమని చేశాం. బాగు చేసింది ఏదన్నా చేసామా? ఏమైనా బాగు చేసామా? మా వల్ల ఏమీ కాదు. మా వల్ల దేవుని విడలారా, దేవుడు పెట్టాడు. మొదటిది స్రావము, రోగం అటాక్ అయింది. ఎవరికి? చేసేదేమీ లేదు, చేసేదేమీ లేదు. నెక్స్ట్ అమ్మా, వారిని కాల్చివేయుచున్నది, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకోలేక ఉన్నారు. కాచుకొనుటకు నిప్పు కాదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచు. ఈ దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, వీటి జోలికి వెళ్ళినా, వీటిని అభ్యసించినా, వీటి మీద పరాకుగా ఉండనా, శ్రద్ధగా ఉన్నా, దేవుని ఉగ్రత పెళ్ళున దిగి వస్తుంది. ముగ్గులేస్తున్నారా? తాయెత్తులు కడుతున్నారా? అపవాది దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారా? మంత్రం అని చెబుతా, తంత్రము, యంత్రము. మంత్రం అంటే బీజాక్షరాన్ని రాగి రేఖ మీద కానీ కాగితం మీద వేసి కూడా పెట్టుకుంటారు. మెళ్ళ కడతారు కొంతమంది. ఏం కడతారో తెలుసా? ఈ రాగి రేఖని చుట్టి అటుపక్కటి టంకం వేస్తారు. ఇది యంత్రం. మంత్రము, తంత్రం రెండోది. యంత్రం అంటే ఫోటో ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటారు. అవి బహు డేంజరు. జాగ్రత్త, మీకు తెలియదు. వీటి జోలికి వెళ్ళినా, వీటిని అభ్యసించిన ఏమొస్తుంది? స్రావం వస్తుంది. నెక్స్ట్ చదువు మా 2వ సమూయేలు గ్రంథములో. ప్రైజ్గా ముగిస్తాను. కుష్ఠరోగి అయినను తర్వాత వచ్చేది ఇది. కుష్ఠరోగి అయినను తర్వాత ఏమొస్తుంది? కుళ్ళిపోయింది శరీరం. వీటి జోలికి వెళితే శరీరం ఏమైంది? కుళ్ళు పడుతుంది. నెక్స్ట్ ఖడ్గము చేత కూలువాడైనను. చూడండి, అంగవైకల్యం అయిపోతాడు వాడు, ఖడ్గం చేత సంహరించబడతాడు. 4 5వది ఆహారము లేనివాడైనను. ఆహారం అనేది ఆడు ఇంట్లో ఉండదు. ఇక దారిద్ర్యుడు అవుతాడు, డబ్బు ఉండదు, దారిద్ర్యానికి చిరునామా అవుతాడు వాడు. దేవుని ఉగ్రత వాడి మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను తర్వాత వీక్. వీటి జోలికి వెళ్ళొద్దు. వీరు మీ మధ్యలో ఉంటే వారిని దూరం పెట్టండి. వాడి యొక్క విద్య ప్రభావము. ఎంతమంది ఎత్తున్నారు ముగ్గులు? ఎంతమంది కడుతున్నారు తాళ్ళు? ఎంతమంది కడుతున్నారు గుమ్మాలకు కొబ్బరికాయలు? ఎంతమంది పెడుతున్నారు అద్దాలు? దేవుని బిడ్డలారా, ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకే ఒక్క మాట. నిన్న ఒక సిస్టర్ వచ్చారు ఇక్కడికి. ప్రైజ్ లార్డ్. సునీత సిస్టర్ తీసుకొచ్చి, నేను మీకు ఎందుకు చెప్తానని చెప్పండి. అపవాది లోనికి వచ్చినప్పుడు, దీని ప్రభావం వచ్చినప్పుడు యేసు రక్తము మిమ్మల్ని కాపాడింది. చెప్పలు దేవుని మనం విశ్వసించిన వారి. దేవుని బిడ్డలారా, ఏదైనా గృహానికి కానీ, ఏదైనా ఇంటికి కానీ, ఏదైనా గ్రామానికి వెళితే నాతో వచ్చే వరకు తెలిసింది. వాక్యం చెప్పే ముందు, చెప్పిన తర్వాత ఆ గ్రామంలో శివారులోకి వచ్చి, లేకపోతే ఆ ఇంటి దగ్గర బయటకు వచ్చి చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరతాం. అవునా కాదా? నాతో వచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు కూడా ఆ పొలిమేరల్లోకి వెళ్తే నేను చేసుకున్న ప్రార్థన ఉంటాయి. ప్రభువా, ఈ గ్రామాన్ని ఏలిబడే దుష్ట శక్తులు ఉంటాయి, దురాత్మ క్రియలు ఉంటాయి, వాటి ప్రభావం నుండి నన్ను తప్పించు. నీ రక్త ప్రోక్షణ చేసుకుని బయలుదేరుతున్నావు లోనకి.
ప్రైజ్లా అని బయలుదేరాలి. ఇది ఎవరు నేర్పారు? మహోన్నతుని విద్య నేర్పింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. మీ గృహాల్లోకి వచ్చేటప్పుడు ఆ గుమ్మం దగ్గర ఎందుకు ప్రార్థన చేస్తాను? దేవుడిచ్చిన మెళుకువా. ఎవరు నేర్పారు విద్య? నాకు పరిశుద్ధాత్ముడే నేర్పాడు. నా ఆత్మీయ తండ్రి నాకేం చెప్పలా. ఇది ఎవరు నేర్పారు? నాకు ఆయనే నేర్పాడు నాకు. ప్రైజ్లా. ఈయన ఆరోగ్యం గారు దేవుడు అభిషేకించాడు, బాగుపరిచాడు, సేవకుడికి అయ్యాడు. ఒక గ్రామానికి వెళ్ళాడు, సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఎవరు లేరు క్రైస్తవులు. 4 గోడల మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. అదంతో వచ్చే కరపత్రాలు ఎవరు తీసుకోవాలా. 2వ ఆదివారం ప్రార్థన చేసుకుంటే ఆరోగ్యం. మరలా అదే గ్రామానికి వెళ్ళమన్నాడు. మరలా వెళ్ళాడు, తిరిగాడు, ఎవరు పట్టించుకోవాలా. మరలా వచ్చాడు. 3వ ఆదివారం ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళా వెళ్ళి ఆదివారం కూడా వెళ్ళు. ప్రభువా దేవుని చిత్తానికి లోబడ్డాడు. మరలా గ్రామానికి వెళ్ళాడు. పక్క సిస్టర్స్ వస్తారుగా, నా పక్క వచ్చిన బ్రదర్స్. ఆ బ్రదర్స్ అనుకున్నారు ఆరోగ్యం గారికి సాక్ష్యంలో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది అన్నాడు. ఈయనకి బ్రెయిన్ పోయినట్టుంది. ఇప్పుడు 3 రోజుల నుంచి వెళ్తున్నాం, 3 వారాల నుంచి అక్కడ ఎప్పుడు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. నిజంగానే బ్రెయిన్ దొబ్బిందేమో, పోయిందేమో, ఈయనప్పుడు పడుతున్నాము, లేనిపోయింది సేవకం చేశారు ఈయన్ని అనుకుంటున్నారు. ఎవరు? ఆ బ్రదర్స్. ఈయన ప్రార్థన చేసుకున్నాడు. 4వ రోజు కూడా గ్రామం అంతా ప్రకటించాడు. ఎవరు తీసుకోవాలా. వస్తుంటే ఒక్క ముసలావిడ కర్ర వేసుకుని, పాస్టర్ గారు వెనక్కి తిరిగి చూశాడు. ముసలావిడ కాంటి కొట్లో ఇంత చిన్న కొబ్బరి నూనె తీసుకుని కర్ర పెట్టి నడుచుకుంటూ వస్తూ, అయ్యా ప్రార్థన చేయండి ఈ నూనెకి అన్నదని. చెప్పబడి దేవుని మహిమ. ఎన్ని వారాల తర్వాత 5వ వారములో ఆయన ఎదిరికి, అమ్మా నేను ఎందుకు ప్రార్థన చేయాలి ఈ నూనెకి? నా పేరు పార్వతి, నా కుమారుడి పేరు బ్రహ్మనాయుడు, ఇంకమ్మ నాకు కోడలు ఒక కూతురు. అయ్యా 10 సంవత్సరముల నుంచి మేము అనుభవిస్తున్నాం. ఇవి పెద్ద ఆసాములు. మేము అన్నం తినుకునే టైంలో ఒక నల్లని కుక్క వస్తుంది. అన్నం తిన్న దాకా బాగానే ఉంటుంది. అన్నం తిని మంచాలు వేసుకుని పనుకునే టైంలో వికృతమైన ఆహారం అయిపోయింది అది. వాటిని చూసి ఉలిక్కిపడి మంచం నుంచి కింద పడతాము. శక్తి ఉండదు, ఏం చేయలేము. మళ్ళీ రేపు పొద్దున్నే 7 గంటలకు కానీ మాకు స్పృహ రాదు. 10 సంవత్సరాల నుంచి ఇదే. మేము అన్నం వండుకుంటుంటే అంత పెంట తీసుకొచ్చి మేము వండుకునే దాంట్లో వేసిద్ది. మేము డబ్బులు దాచిపెట్టుకుంటే అంత చిమ్మేసిద్ది. మళ్ళీ ఆ డబ్బులు ఎవరికి కనపడవు, మాకే కనపడతాయి. సజీవ సాక్ష్యాలే. మీకు తెలీదు. ఎంతో బోధ వైద్యులు పిలిచాం, పేరున్న వాటిని పిలిచాం. ఒక్కొక్కరి చేతికి 20-30 తాయెత్తులు, మెళ్ళో దండలు, గుమ్మము నిండా ఏలాడదీస్తున్న ఆ కాయలు గీలు మొత్తము. 10 సంవత్సరాల నుంచి మా బ్రతుకులు అల్లకొల్లోలం అవుతున్నాయి. మా ఇంట్లో పని చేయటానికి 2 వచ్చారు. వారు చెప్పారు, మీ ఊరికి 5 రోజుల నుంచి 5 సార్లు నుంచి ప్రతి వారం వస్తున్నాడు. ఆ సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోమని. దీన్ని ప్రార్థన చేయి. అక్కడి 4 గోడల మధ్య మోకరించాడు ఆరోగ్యం గారు. ప్రార్థన చేశాడు. దీన్ని తీసుకెళ్ళు, గుమ్మములకి, పై కొమ్మకి, అడ్డుగమ్మలకి సిలువ గుర్తే ఈ నీళ్ళన్నీ ఈ యేసు రక్తం పోసి ఇల్లంతా చల్లే. వెళ్ళింది. బ్రహ్మనాయుడు కొడుకుని పిలిచింది. అయ్యా ఇటుపక్క గీత, సిలువ అనలా, మళ్ళా ఇటుపక్కు గీత, ఇటుపక్కు గీత, ఇటుపక్కు గీత, ఇటుపక్కు గీత వేసి వేసేనమ్మా
ఇల్లంతా చల్లి నీడలో పోసి చల్లేశారు. అన్నం పెట్టండి 7ంటికల్లా అది వచ్చింది. కూర్చున్నారు. కుక్క రాల. చెప్పబడి దేవుని మైండ్ మంచం మీద పడుకున్నారు. ఏమన్నా అయితేను తెల్లారి పొద్దున్నే లేచింది. బ్రహ్మనాయుడు లేచింది. అమ్మా ఏంటి? ఇంకా మంచం మీద ఏమన్నా? నువ్వు ఇమీడియట్లీకి వెళ్ళి నా గుల్పల పాలు ఆరోగ్యంగా రెండు పిలుచుకురాలే. చప్పట్లు కూడా దేవుని మహింపరచు. ప్రైజ్ గాడ్. ఆయన వచ్చాడు. మా అమ్మగారు రామంటున్నారండి మిమ్మల్ని అర్జెంట్. నేను రావాలంటే తాయెత్తులని తీసేయాలి. మీ ఇంట్లో ఉన్న ఫటాలని తీసేయాలి. మీ ఇంట్లో ఏముండకూడదు. గోళ్ళ మీదంతా గీకేయాలి. కొత్తగా సున్నం కొట్టాలి. ఇల్లంతా కడిగేయాలి. అప్పుడు వస్తా. చాలా పౌరుషంగా వెళ్ళాడు. ఏంట్రా బ్రహ్మనాయుడు ఏరి ప్రాస్ట్గా రానన్నాడమ్మా. ఫోటోలంతా తీయేసేయాలట. గోళ్ళన్నీ కడిగేయాలట. కొత్త సున్నం వేయాలట. ముగ్గులన్నీ తీసేయాలంట. శుద్ధి చేయాలంట. ఈ తాయెత్తులను తీసేయాలంట. అప్పుడు కానీ రాము. మనకెందుకండి బ్రహ్మనాయుడు? అమ్మా మన విలియప్ప ఏం కావాలి? వెంకటేశ్వర స్వామి ఏమనుకుంటాడు? కొండప్ప ఏమనుకుంటాడు? వీళ్ళందరూ ఏమనుకుంటారు? అరే బ్రహ్మనాయుడు 10 సంవత్సరాల నుంచి కొత్తను చూస్తున్నారు. కింద పడతాం చూస్తున్నారు. డబ్బులు ఇసిరేతం చూస్తున్నారు. ఇంత బాధపడతాం చూస్తున్నారు. ఏమన్నా చూస్తున్నారు? ఏమన్నా చేశారా? తీసేయి. ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ ఫటాలన్నీ తీసుకెళ్ళిపోయి ప్రైజ్లా ఆ ఒక్కరు కూడా రక్షించబడిన ఆ గ్రామం ఇప్పుడు అందరూ క్రైస్తవులే. చెప్పలు కొట్టే మాంత్రిక విద్యలో ఉన్న గ్రామాన్ని ప్రైజ్లా మహోన్నత విద్య ప్రవేశించి చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ ఊరిని మార్చివేసింది. మహోన్నత విద్యలో ఉన్న వారికి మంత్రం లేదు, శకునం లేదు. ఆ మహోన్నత విద్య నేర్చే స్థలము మందిరము, పాఠశాల మందిరము, దేవుని సన్నిధి మందిరము, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపాధ్యాయుడు. అలా నేర్చుకుంటావా? అలాంటి గొప్ప విద్యలో నువ్వు ఉన్నావు. మొకరిద్దాం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ఆయన, కృపగల తండ్రి, అయా మా జీవితాల్లో మాకు తెలియకుండానే తండ్రి వీటి ప్రభావానికి లోనయ్యా యేసు నామములో యేసు రక్తముతో ప్రతి గృహము కడగబడునుగాక, దుష్టునికి లయమవునుగాక. ప్రార్థన. పరిశుద్ధుని బంగారు పాదములే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల వేళ తండ్రి నీ పాదాలు చేతికొచ్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ మంచి లేదు ప్రభా, మాలో ఏ యోగ్యత కూడా లేదు తండ్రి. కేవలం నీ కృపేనయ్యా. అందరూ బట్టి మీ కోటాను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అయ్యా ప్రభా, అన్ని నామాల కన్నా పై నామ ప్రభా మీది అయ్యా తండ్రి. నాయన మహోన్నతిని విద్య నాయన మాకు కూడా నాయన ప్రభా మా జీవితంలో అయ్యా మేము అభ్యసించే భాగ్యం మా దయచేయండి. పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయండి అయ్యా తండ్రి. మహోన్నతమైన విద్య మేము నేర్చుకొని ప్రభా అయ్యా మేమందరం కూడా తండ్రి నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన పనిచేసే బిడ్డలుగా చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా రక్షించమని వేడుకుంటున్నాం ప్రభా. ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించండి. మా కుటుంబాలు తప్పించండి అయ్యా. మా సంఘ బిడ్డలు తప్పించండి తండ్రి. అయ్యా ఆ ఉగ్రతలోకి మమ్మల్ని వెళ్ళనీయవద్దు ప్రభా. మమ్మల్ని అందరినీ రక్షించమని వేడుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ నిత్య రాజ్యంలో చేర్చుకోమని, విన్న వాక్యం అందరి జీవితాన్ని నూరంతరంగా ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు మహిమగల నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, పాడపాడు. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము.
నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన ఆమేన్ చేసుకుందాం ప్రేమగల నాయన కృపగల తండ్రి పరిశుద్ధుడా అయా తండ్రి నాయన ఇజ్రాయేల్ ప్రజలకు ప్రభువా నీ బిడలకు మా యంత్రము లేదు తంత్రము లేదు శకునము లేదు ప్రభువా నీకు వందనాలు మా నోటిని ప్రభువా తండ్రి సంతోషముతో నింపుతున్నా ప్రతిది ఆశీర్వాదముగా మార్చి వేసినందుకు నీకు వందనాలు నీ రక్తములో ప్రభువా మమ్మల్ని ముద్రించినందుకు వందనాలు వాక్యాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఫలించమని వెత్తబడిన కానుకలు దీవించి ఆశీర్వదించమని ఈ నెలంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు ప్రశస్త నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మిక నేను సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక ఆమేన్. అందరికీ వందనాలు. ప్రకటనలు దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఇంతవరకు జరిగిన దేవుడి కూడికను బట్టి